హే బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. మీకు లాంగ్ వీడియోస్ నచ్చుతున్నాయో లేదో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇవాళ వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు థంబ్నెయిల్లో, నేనైతే ఇప్పి చేస్తున్నాను. ఇదైతే నేను సెకండ్ టైం అనమాట చేయడం. నా కుకింగ్ స్కిల్స్ ఎంత దారుణంగా ఉంటాయంటే టేస్ట్ బడ్స్ కూడా చచ్చిపోతాయి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? మా ఇంట్లో వాళ్ళ రియాక్షన్ అయితే అదే గైస్. మీ రియాక్షన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. నేను ఎంత ప్రోనో మీకు ఇవాళ అర్థమైపోయింది అనమాట. సో నేను ఇప్పి కూడా యూట్యూబ్లో చూసే చేద్దామని డిసైడ్ అయ్యాను. మ్యాగీ ఆర్ ఇప్పి ఎలా చేయాలని యూట్యూబ్లో సెర్చ్ చేశాను. అది కూడా ఫుల్ లెంత్ వీడియో అనమాట. షార్ట్ అయితే మనకు అర్థం కాదు. ఇంకా యూట్యూబ్ వీడియో చూస్తూ ఉన్నాను. అప్పుడే మా అక్క వీడియో కాల్ చేసింది. మా అక్కకి మ్యాగీ చాలా బాగా వచ్చు. ఇంకా మా అక్క ఉంది కదా అని నాకైతే ఫుల్ మోటివేషన్ వచ్చేసింది. ఇంకా అక్క ఇచ్చిన మోటివేషన్తో నేనైతే ఫస్ట్ బాండి పెట్టి దాంట్లో వాటర్ పోసాను అనమాట. అవి బాయిల్ అవ్వడానికి కొంచెం టైం పట్టిద్ది కదా. ఆలోపు నేనైతే మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. నేను 8th క్లాస్లోనో 9th క్లాస్లోనో అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అమ్మమ్మ అయితే టీ చేసింది. ఇదేముంది సింపుల్ కదా అని చెప్పి నేను ఇంటికి వచ్చి ట్రై చేశాను. తర్వాత అది తాగి వెంటనే వామిటింగ్ చేసేసుకున్నాను. ఇది టీయా? కాఫీ ఇచ్చావా? ఏంటి ఇది టీయా? ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతూ తెలుస్తుంది. సేమ్ ఇదే రియాక్షన్ అనమాట నాది కూడా. అంత బాగుంటాయి స్కిల్స్ మనవి. సో కమింగ్ టు మ్యాగీ, మీరు కూడా చూడండి గైస్, నన్ను ఎంకరేజ్ చేయండి గైస్. ఏ రోజైనా ఎప్పటికైనా నాకు ఫుడ్లో మంచి ఎక్స్పీరియన్స్ రావాలని నేను కోరుకుంటున్నాను. అవి చేస్తేనే వస్తాయి, కానీ నేను చేసే కొద్ది పెంట్ అవుతుంది. సో ఏం చేద్దామండి, ఒకసారి మీరు కూడా అలా నా కోసం ఒక లుక్ బతికే ఉంటారు గైస్, ఏమవ్వదు, నేను గ్యారెంటీ. ఇది చూసినప్పుడు కూడా నాకు భయం వేసింది, నేను చేస్తానా లేదా అని. నెక్స్ట్ అయితే ఫ్లేవర్ యాడ్ చేసే టైం అనమాట. ఫ్లేవర్ అంటే ఏం లేదు, మసాలా యాడ్ చేయడమే. యాక్చువల్గా నేనైతే వెజిటబుల్స్ అన్నీ కట్ చేయించుకుందాం అనుకున్నాను, కానీ మా మమ్మీ ఫుల్ బిజీగా ఉంది. అప్పుడు అడిగితే నా పీక కట్ చేసిద్దని వదిలేశాను. ఆ హీట్కి భయం వేసి మ్యాగీ మసాలా వేయడం గంట పట్టింది నాకు. ఇంకా సూప్లా ఉండాల్సింది పేస్ట్లా అయిపోయింది. 2000 years later. ఇంకా ఫైనల్లీ గైస్ మసాలా కూడా వేసేసాం. మంచిగా మిక్స్ చేసేసుకొని తినడమే. చూడండి గైస్, నన్ను చూసి నేర్చుకోండి, కుకింగ్ అంటే ఇలా ఉండాలి. ఇంకా టేస్ట్ చేసి చూస్తే ఫస్ట్ అయితే నాకు అసలు ఏం అర్థం కాలేదు గైస్. తర్వాత అర్థమైంది కొంచెం సాల్ట్ తక్కువైందని. ఇంకా వేసాక ఇంకా నెక్స్ట్ అయితే మా చెల్లి రియాక్షన్. మా చెల్లి అయితే బాగుందని చెప్పింది. నేనైతే ఇంకా ఫుల్ హ్యాపీ అనుకోండి. ఇంకా ప్రోన్ అయిపోయాననే ఫీలింగ్ వచ్చింది నాకు. నేను ఒక చెఫ్ అనే ఫీలింగ్ వచ్చేసింది. హిహి, జస్ట్ కిడింగ్ గైస్. ఇంకా చాలా ఉంది నేర్చుకోవాల్సింది. మీకు కానీ ఈ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వ్లాగ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో లేదో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.